హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దేవుడు శిలువ మీద పలికిన రెండవ మాట ఏంటండి? నేడు నీవు నాతో కూడా పరదేశిలో నుందువు. అదేనండి మాట. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. అయితే ఈ వాక్యంని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక సందర్భం అన్నమాట. ఆ సందర్భం మనం లూకాసు వార్త 23:33 ఒకసారి చదువుకుందాము. యేసు వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపు ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఇక్కడ ఏంటండి ఆ సందర్భం ఏంటండి? దేవుణ్ణి ఏం చేసి ఉన్నారు? కుడివైపు ఒక దొంగని, ఎడం వైపు ఒక దొంగని. మామూలుగా సిలువ అంటే రోమా చక్రవర్తులు అంటే రోమీయులు వాళ్ళు అక్కడ పరిపాలన చేసేటప్పుడు సిలువ వేయడం అంటే అండి చాలా పెద్ద తప్పు లేదా పెద్ద పాపం. అంటే రోమా సామ్రాజ్యానికి ఎదురు తిరగడం కానీ, లేదా అక్కడ రాజును దూషించడమో, లేదంటే ఇంకా పెద్ద పెద్ద పాపములు చేస్తేనే మాత్రమే సిలువ వేస్తారు. అంటే ఘోరమైన శిక్ష ఏదన్నా ఉందంటే సిలువ వేయడము. అంటే తప్పు చేసినప్పుడే, అంటే తప్పు చేసినందుకు శిక్ష ఉంటుంది, కానీ బాగా పెద్ద తప్పు అంటే ఇంకా దానికి మన ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఉరి శిక్ష అయితే ఎట్లాగా పెద్ద తప్పు చేసినప్పుడు ఉరి శిక్ష వేస్తారో అట్లాగా వాళ్ళకి ఏంటంటే సిలువ వేస్తారనమాట. అయితే ఇంకా అనేక శిక్షలు ఉన్నాయి కదా, ఉరి తీయడమో లేదంటే శిరశ్ఛాదనమో అట్లా అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు సిలువ ఎందుకు వేస్తారంటే ఆ బాధ ఏంటంటే ఆ వ్యక్తి తప్పు చేసిన వ్యక్తి ఏంటంటే ఆ బాధను అనుభవించాలని. అంటే వాళ్ళు సిలువ వేసేటప్పటికి ఒక చెయ్యి కాలు రెండు ఇరగ్గొట్టేస్తారు పూర్తిగా. వాళ్ళని ఎట్లా అంటే ఇట్లా పెట్టినప్పుడు ఒక చెయ్యి ఏంటంటే ఇరిగిపోద్ది, ఇంకో చెయ్యి మీద బేస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఆల్రెడీ ఇరిగిపోయిన చెయ్యి మీద వాళ్ళు బేస్ అవ్వదు. బరువు అంత ఏంటి ఒక చేతి మీదే పడుతుంది. రెండు చేతులు పెట్టినా బరువు ఒక చేతి మీదకే ఉంటుంది, ఒక చేతి మీద ఇరిగిపోయి ఉంటుంది. అంటే లోపల ఎముకలు అవి ఇరిగిపోయి వాళ్ళని అప్పటికే కొట్టి వాళ్ళని ఎరగొట్టి ఎముకలన్నీ ఎరగొట్టి వాళ్ళని ఏం చేస్తారండి? సిలువ వేస్తారు. అప్పుడు ఏంటంటే నీరసించిపోయి, అంటే ఇంకా వాళ్ళ సిలువ మీద చనిపోయేంత వరకు దాని మీద అట్లాగే ఉంచుతారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ ఇద్దరు దొంగలు ఏంటండి జనాల్లో ప్రజల్లో వాళ్ళు తప్పు చేసి దొంగతనాలు చేసో లేదంటే రోమా సామ్రాజ్యాన్ని ఎదిరించో అలా చేసి వాళ్ళని సిలువేశారు. అదే అక్కడ మనం ఒకవేళ ఆ సందర్భంలో మనమే ఒక సేనాధిపతో లేదంటే మనమే ఎవరైనా ఒక అధికారి అయ్యి ఉంటే మనం ఏం చేసేవాళ్ళం? దొంగల్ని ఒక పక్కన యేసు ప్రభు వారిని ఒక పక్కన సిలువ వేస్తారు. మామూలుగా ఆయన చేసిన తప్పు ఏంటంటే రాజకీయ పరంగా ఆయన తప్పు చేశారు. ఏంటని? నేను దేవుణ్ణి, నేనే మెస్సైనా అని చెప్పారు. కానీ ఎక్కడ ఒకరిని హింసించినట్టుగా కానీ ఒకరిని దోచుకున్నట్టుగా కానీ ఎవరిని ఏమి చేయలే. అంటే అక్కడ ఉన్న ప్రజల ప్రకారం కానీ రాజుల ప్రకారంగా కానీ ఏంటంటే ఒక అబద్ధం ఆడారు ఆయన. ఏమని? ఈయన మెస్సే కాదు, యూదులు ఏమంటారు? ఈయన మెస్సే కాదు కానీ మెస్సే అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు, నేనే యూదుల రాజు అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడని. అంటే వాళ్ళ దృష్టిలో ఆయన ఏం చేసినట్టు? తప్పు చేసినట్టు, అంటే అబద్ధం ఆడినట్టు. అబద్ధం ఆడి ఈయన జనాల్ని మాయ చేస్తున్నాడు వాళ్ళ దృష్టిలో. కానీ ఈ దొంగలు ఏంటండి బందిపోటులు. అంటే వాళ్ళు ఏంటి? దారిలో వెళ్ళే వాళ్ళని దోచుకుంటారు. వాళ్ళకి చిన్నపిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అని ఏముండదు. బందిపోటు దొంగలు అంటే ఏంటి? ఎవరు వచ్చినా, ఎవరు అడ్డం వచ్చినా చంపేస్తారు. ఎవరిని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అదన్నీ లాక్కోవడం కాదు, చంపేసే వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని మొత్తాన్ని లాగేసుకుంటారు. కానీ యేసుప్రభు వారు అట్లా ఏమైనా చేశారా? లేదు. కానీ ఆయన ఏం చేశారు? యేసుప్రభు గారిని వారిద్దరి మధ్యన, అంటే దేనికి వేశారంటే మనం లేఖనాలు నెరవేర్చడానికి. అయితే యెషయా గ్రంథము 53:12 మనం ఒకసారి చదువుకున్నట్టయితే యెషయా గ్రంథము 53:12 కావున గొప్పవారితో నేను అతన్ని పాలు పెంచిపెట్టెదను, గనులతో కలిసి అతను కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతను తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమములు చేయువారిలో ఎంచబడిన వారాయను. అనేక పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. అంటే ఈ మొత్తం
మొత్తం వాక్య భాగంలో మనం చూసుకున్నట్టండి, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను అంటే ఏంటండి, తప్పు చేసిన వాడిగా ఆయన ఏం చేశారు, ఎంచారు. ఆయన తప్పు చేయలేదు కానీ తప్పు చేశారని నింద మోపి ఉన్నారు ఆయన మీద. మనం చూసుకున్నట్టయితే ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినప్పుడు 30 సంవత్సరాలు తన కుటుంబానికి విధేయుడిగానే ఉన్నాడు. 3.5 సంవత్సరాలు తన తండ్రి తను ఏ నిమిత్తమైతే పంపించి ఉన్నారో ఆ పని మాత్రం చేస్తూ ఉన్నారు. ఆ పని చేసిన సందర్భంలో కూడా ఎక్కడా కూడా ఒక వ్యక్తిని దూషించినట్టు కానీ, ఒక వ్యక్తిని శిక్షించినట్టు కానీ, ఒక వ్యక్తి మీద కోప్పడినట్టు కానీ ఎక్కడ కూడా మనం చూసుకుంటున్నాం. ఎక్కడ కూడా ఆయన తప్పు చేశారు, ఈయన శిక్షించే అంత తప్పు చేశారని మనం ఎక్కడా కూడా లేదు. కానీ ఆయన ఏం చేసి ఉన్నారని, అతిక్రమం చేయబడిన వారిలో ఎంచబడి ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ సందర్భము ఒక విచిత్రమైన సందర్భము. ఎందుకంటే అక్కడ ముగ్గురు దొంగల మధ్య, అంటే ఇద్దరు దొంగల మధ్యలో ఆయన ఒక దొంగలాగా ఒక దోషిలాగా సిలువ వేశారు. అంటే మనం చూసుకుంటే అదొక విచిత్రమైన సందర్భం. ఎందుకంటే దొంగలను ఒక పక్క, ఈయన ఒక పక్క వేయాలి అసలు. ఎందుకంటే ఆయన వాళ్ళతో కూడా కలిసి ఏమి లేడు, ఆయనతో కలిసి పాపం చేయలేదు, ఆయనకి వీరికి సంబంధం లేదు. అప్పుడు ఎట్లా, ఆయన ఒక పక్క వీళ్ళని ఒక పక్క వేయాలి. కానీ ఏం చేసి ఉన్నారు, ఆయన కూడా వారిద్దరితో కలిపి సిలువ వేసి వారి మధ్యలో నిలబెట్టారు. అయితే మనం చూసుకుంటే అదొక విచిత్రమైన సందర్భము. అయితే అదే విచిత్రమైన సందర్భం అనుకుంటే అందులో ఒక విచిత్రమైన కోరిక కూడా ఉంది. ఏంటి ఆ దొంగ ఏంటి కోరుకున్నాడు, పోనీ ఆ దొంగ ఏమన్నా ఫస్ట్ నుంచి నిజాయితీగా ఉండి ఏదో తప్పు చేస్తే దేవుణ్ణి తెలుసుకొని అప్పుడు క్షమాపణ అడిగాడా? లేదు. అతను కూడా ఏంటి, అందరితో కూడా అక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ దారి పొడుగుట, యేసుని సిలువేసినప్పుడు ఆ దారి పొడుగున వెళ్ళే ప్రతి ఒక్కరు ఆయన దూషించారు. సైనికులు దూషించారు, మత పెద్దలు దూషించారు, అక్కడ ఉండే జనాలు ఎవరైతే ఈయన మెస్సయ్య కాదు అని ఎవరైతే ఎంచారో వారందరూ కూడా ఏం చేశారండి, దూషిస్తానే ఉన్నారు. వారితో పాటు ఇక్కడ మనం చూసుకుంటే ఒక దొంగ రక్షింపబడిన దొంగ మాత్రం ఆయన దూషించలేదంటే ఆ రక్షింపబడిన దొంగ కూడా దూషించాడు. కానీ అతను ఏం చేసి ఉన్నాడు, తర్వాత గ్రహించాడు. ఎలా గ్రహించాడు, అక్కడ అతను గ్రహించడానికి మూడు కారణాలు ఉన్నాయండి. అతను ఎలా గ్రహించాడు అనడానికి 3 కారణాలు. ఒకటి సాక్ష్యము. ఆ కారణం ఏంటండి, మొదటి కారణం ఏంటంటే సాక్ష్యము. అంటే యేసు ప్రభు ద్వారా రక్షింపబడిన వారు, ఆయన ద్వారా స్వస్థత పడిన వారు కూడా ఆయన సిలువ వేసినప్పుడు అక్కడ కొంతమంది ఉన్నారు. అంటే సిలువ వేసిన సందర్భంలో అందరూ ఆయన దూషించేవారే లేరు. అక్కడ ఆయన కోసం రోధించిన వారు ఉన్నారు, ఆయన కోసం బాధపడిన వారు ఉన్నారు. ఆయన ద్వారా రక్షింపబడి ఆయన ద్వారా స్వస్థత పడిన జనులు కూడా కొంతమంది అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు కొంతమంది ఏమంటారు, అయ్యో ఈయన నా కుమారుడికి గుడ్డితనాన్ని తీసివేసి నా కుమారుడికి ఏమంటాం చూపునిచ్చాడు, కుంటివారిని స్వస్థపరిచాడు, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు. ఇలాంటి వారందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు ఏమంటారు, అయ్యో ఆయన నన్ను రక్షించాడు, ఆయన నన్ను స్వస్థపరిచాడు అని చాలామంది చెప్తూ ఉండుంటారు. ఆ సిలువ వేసిన సందర్భంగా అక్కడ చాలామంది ఉన్నారు. వారందరూ కూడా ఏంటంటే సాక్ష్యం చెప్తున్నారు. ఏంటి సాక్ష్యం ఇస్తున్నారు అక్కడ నిలబడి. ఆ సాక్ష్యాన్ని విన్నాడు ఈ దొంగ. ఏం చేశాడు, ఆ సాక్ష్యాన్ని విన్నాడు. రెండవది సువార్త. అక్కడ ఉన్న వారందరూ కూడా ఈయన ద్వారా మేము రక్షింపబడ్డాము, ఈయనే మెస్సయ్య అని కొంతమంది సాక్ష్యం ఇచ్చిన వారు ఉన్నారు, సువార్త చేసిన వారు కూడా ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి, కొంతమంది సాక్ష్యం ఇచ్చారు, కొంతమంది సువార్త చేశారు. ఏంటి, ఈయన నిజంగానే మెస్సయ్య, ఈయన మెస్సయ్యే, మన కోసం బైబిల్లో గ్రంథంలో రాసిబడి ఉంది కదా, మన కోసం ఒక వ్యక్తి వస్తాడు, మన పాపాల కోసం అతను ఏంటి మనల్ని రక్షించడం కోసం ఆయన మరణిస్తాడు అని చెప్పి అందరూ ఏం చేశారు, అక్కడ సువార్త చేశారు. అక్కడ మనం చూసుకున్నట్టయితే అది విన్నాడు అతను. మామూలుగా మనం గ్రహించుకున్నట్టయితే మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుకుందాము. మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనము. మరియు ఇరువైపున ఒకనిని, కుడివైపున ఒకనిని, ఎడం వైపున ఒకనిని, 2 బందిపోతు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గంలో వెళ్ళుచున్నవారు తమ తలలు ఊచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినముల కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయన్ను దూషించిరి. అక్కడ చూసే ప్రతి ఒక్కళ్ళు, అంటే అక్కడ అన్న వాళ్ళందరూ ఏం దూషిస్తున్నారు ఆయన్ని. ఆయన ఏమన్నాడు,
నేను ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో మళ్ళీ తిరిగి నిర్మిస్తానని అన్నావు కదా, అయితే నువ్వు రక్షించుకో, నువ్వు దిగు. అయితే ఆ పక్కన ఉన్న దొంగలు కూడా ఏం చేసి ఉన్నారు, వాళ్ళు కూడా అన్నారు, నువ్వు రాజుని అంటున్నావు, దేవుణ్ణి అంటున్నావు, నువ్వు దిగి నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించని చెప్పి వాళ్ళు కూడా దూషిస్తున్నారు. అయితే మనం చూసుకుంటే అయితే అందులో ఒక దొంగ ఏమన్నాడు, ఈ శిక్షకి మనం పాత్రులమే, కాయినా ఈయన ఈ తప్పు చేయకుండా అంటే మనమంటే తప్పులు చేశాము, ఎన్నో తప్పులు చేసాము, ఎంతోమందిని చంపాము, ఎంతోమందిని దోచుకున్నాము, ఎన్నో పాపాలు చేశాము, కానీ ఈయన మాత్రము ఏ పాపము చేయలేదు అని ఏంటండి ఒక దొంగ కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ఆ దొంగ ఎట్లా తెలుసుకున్నాడు, అక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఎంతమంది ఆయన్ని దూషిస్తున్నా కొంత జనాంగం మాత్రము ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు, ఆయన గురించి సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ 2 కారణాలు కాకుండా 3వ కారణం మనం చూసుకున్నట్టయితే ఆయన సిలువ వేసినప్పుడు ఆయన తలపైన ఏంటంటే ఒక బోర్డు, మొత్తం ఏంటి ఒక బోర్డు మీద INRI అంటే ఒక రాసి ఉన్నారు. అంటే అక్కడ ఆ ప్రాంతంలో గ్రీకు భాష ఒకటి, హిబ్రూ భాష ఒకటి, రోమిలకు సంబంధించిన భాష ఒకటి, మొత్తం 3 భాషలు మొత్తం అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు జనాలు. ఆ 3 భాషలకి అర్థం వచ్చేలాగా ఆ పైన ఆ బోర్డు మీద ఏం రాసి ఉన్నారండి, నజరేయుడైన యేసు యూదుల రాజు అంటే INRI. I అంటే ఏంటండి ఈసస్, N అంటే నజరేస్, R అంటే రెక్స్, I అంటే ఇరుడియం. అంటే ఏంటంటే దానికి అర్థం ఏంటంటే నజరేయుడైన యేసు యూదుల రాజు. అంటే అక్కడ పిలాతు వాళ్ళు మన సందర్భం చూసుకున్నట్టయితే అక్కడ ఈ మత పెద్దలు వీళ్ళందరూ వెళ్ళి అడుగుతారు, వాళ్ళు ఏమంటారు, ఆ బోర్డు మీద ఏమని రాస్తారంటే యూదుల రాజు అని చెప్పుకొనుచున్నాడు అని రాయమంటారు. ఏమని రాయమంటారు, ఈయన చెప్పుకుంటున్నాడు, నేనే రాజునని చెప్పుకుంటున్నాడు అని రాయమంటారు. కానీ పిలాతు ఏమంటాడు, లేదు, నజరేయుడైన యేసు యూదుల రాజు. అంటే ఏంటి, ఆయన అంగీకరించాడు, అక్కడ ఉన్న రాజు, పరిపాలిస్తున్న రాజు ఏం చేశాడు, అంగీకరించాడు. అంటే ఆ మత పెద్దలు ఎవరు అంగీకరించకపోయినా ఏకంగా రాజే, అంటే ఆ దేశాన్ని పరిపాలించే రాజే అంగీకరించాడు. అంటే ఆ దొంగకు అర్థమై ఉండిద్దిగా, అంటే ఆ రాజే అంగీకరించాడు, సరే ఇతన్ని శిక్షించారు, సిలువ వేశారు. కానీ ఆ పైన బోర్డు చదువుతున్నప్పుడు ఏమనుంది, నజరేయుడైన యేసు యూదుల రాజు. అంటే ఏంటి, ఈ యూదులకి రాజు ఇతనే. ఒక రాజు ఏమంటున్నాడు, నేను కాదు రాజు, ఈయనే రాజు అని బోర్డు వేయించాడు అక్కడ. ఆయన ఎంత సిలువేసినా కూడా రాజు కూడా సాక్ష్యం పలుకుతున్నాడు, ఈయన నజరేయుడైన యేసు యూదుల రాజు, ఈయనలో ఏ పాపము, ఈయన ఏ దోషము లేదు అనేంటి ఒక రాజే సాక్ష్యం ఇచ్చాడు. ఆ ఈ 3 కారణాలు బట్టి అతను ఏమయ్యాడండి, రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు. ముందేంటి, మారు మనసు పొందాడు, గ్రహించుకున్నాడు, అయ్యో మేమన్నీ తప్పులు చేసి మమ్మల్ని సిలువేశారు, కానీ ఈయన ఏ తప్పు చేయకపోయినా ఈయన్ని మాత్రం ఏం చేశారు, సిలువ వేశారు. అయ్యో ఈయన నిజంగానే రాజు, ఈయన నిజంగానే ఏంటండి, నిజంగానే మన రక్షణ కొరకై, మనల్ని రక్షించడం కోసమై ఆయన నిజంగానే వచ్చాడని చెప్పి అతను అప్పుడు గ్రహించి ఒక విచిత్రమైన కోరిక కోరాడు. ఏమని కోరాడు, నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. అంటే ఆ సందర్భంలో ఎవరికైనా ఆ కోరిక కోరాలనే ఆలోచన వచ్చిద్దా, ముందు ఎవడైనా నన్ను కాపాడితే బాగుండు. ఇప్పుడు అక్కడ మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు మనం ఒక పేషెంట్, వాళ్ళ ముగ్గురిని ఒక పేషెంట్లు అనుకుందాం. ఒక పేషెంట్కి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరిని అడుగుతాడు, డాక్టర్నో, నర్సునో, హెడ్ నర్సో, అక్కడ ఎవరు ఉంటే వాళ్ళని అడుగుతాడు. ఇంకో పక్క పేషెంట్ని అడుగుతాడా, నేను చచ్చిపోతున్నాను నన్ను కాపాడని పక్కనున్న పేషెంట్ని ఎవరన్నా అడుగుతారా, అడగరు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు, అతను ఎవరిని అడగాలి, అయ్యా నేను శిక్ష భరించలేకపోతున్నానని అక్కడున్న అధికారులను లేదా సైనికులను, నా వల్ల కావట్లేదని ఏదో ఒకటి అడగాలి. కానీ అతను ఎవరిని అడుగుతున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. అంటే ఆయనే శిక్ష అనుభవిస్తున్నాడు, ఈయన కూడా శిక్ష అనుభవిస్తున్నాడు, ఆయన దిగి రాలేని పరిస్థితి, ఈయన దిగి రాలేని పరిస్థితి. కానీ అతను ఏం చేస్తున్నాడు, అడుగుతున్నాడు. అంటే ఎందుకని అడుగుతున్నాడు, గ్రహించాడు. ఏం చేశాడు, గ్రహించాడు. అప్పుడు దేవుడు ఏమని సమాధానం ఇచ్చాడు, నార్మల్గా మనం కనుక ఎవరన్నా ఒక వ్యక్తి వచ్చి మనల్ని అడిగినప్పుడు, చాలే ఇన్ని సంవత్సరాలు ఇన్ని దోపిడీలు ఇన్ని చేశావు, నువ్వు అర్హుడవే, ఇలాగే సావు నువ్వు అని అంటారు. కానీ దేవుడు ఏమన్నాడు, ఆయన కూడా ఒక విచిత్రమైన సమాధానమే ఇచ్చాడు. అసలు ఆ సంఘటనే విచిత్రంగా ఉందంటే, ఈయన అడగడం ఇంకో విచిత్రం అయితే ఈయన సమాధానం ఇవ్వడం కూడా ఇంకో విచిత్రం. ఏమని ఇచ్చాడు, సరే
నాతో పాటు నీవు కూడా పరదేశులో ఉందువు. ఆయన అంటే యేసు ప్రభు వారి పొజిషన్లో ఇంకొకరు ఎవరన్నా ఉండుంటే ఏమంటారు? నువ్వు అర్హుడవే, నువ్వు ఇట్లాగే చనిపోవాలి, నువ్వు ఇన్ని తప్పులు చేసావు కదా, నువ్వు ఖచ్చితంగా నరకానికే వెళ్తావు, నీకు పరలోక రాజ్యం లేదని అంటారు ఎవరన్నా. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందువు. అతను ఏమడిగాడు? నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నేను తప్పు చేశాను అని. ఏంటంటే ఆఖరి నిమిషాన్న అతనికి ఏంటంటే ఆ వచ్చిన ఛాన్స్ని ఉపయోగించుకున్నాడు. జీవితంలో కూడా మనకి కొన్నిసార్లు అతనికి ఇంతకుముందు ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు అంటారా? అన్ని దొంగతనాలు చేసినప్పుడు, అన్ని దోపిడీలు చేసినప్పుడు ఎక్కడో ఒక చోట దేవుడి గురించి వినే ఉంటాడుగా. లేదు, ఒక దేవుడు ఉంటాడు, దేవుడికి భయపడాలని అతను వినే ఉంటాడుగా. కానీ అక్కడెక్కడ మారని ఆ వ్యక్తి ఇతనికి ఇదే చివరి అవకాశం అని గ్రహించి ఏం చేసి ఉన్నాడు? దేవుడిని శరణు కోరి దేవుని క్షమించమని అడిగాడు. అలాగే మన జీవితంలో కూడా మనకి ఇంకొక తరుణం వచ్చిద్దో రాదో మనకి తెలియదు. ఈరోజు ఉన్నవారు రేపు ఉండట్లేదు, పొద్దున్న చూసిన వాళ్ళు సాయంత్రానికే ఉండట్లేదు. మనం పొద్దున ఒక వ్యక్తితో మనం మాట్లాడిన వ్యక్తి సాయంత్రం మనం ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ వ్యక్తి కూడా ఈ భూమి మీద ఉండట్లేదు. అలాగే మనకి ఇదే ఆఖరి తరుణం అని మనం గ్రహించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథంలో దేవుడు రాసి ఉన్నాడు కదా, రాజ్యం మీదకి రాజ్యం వచ్చును, మా భూమి మీద జనాంగం అంటే యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి, అన్నీ వస్తున్నాయి. అన్నీ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే జరుగుతున్నాయి. దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో మనం గ్రహించలేం. కాబట్టి మనం ఏంటంటే మనం ఒప్పుకోవాలి, ఇంకా మనం ఏమైనా తప్పిదాలు చేస్తున్నామేమో, ఇంకా ఏమన్నా మనలో ఏమన్నా దోషములు ఉన్నాయేమో, మనలో ఏమన్నా దేవుడికి ఆయాస్కరమైన ఉన్నామేమో అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం పరిశీలించుకొని దేవుని ముందు అడగాలి. అతను ఆ మార్పు వచ్చింది. అతనేంచి ఫస్ట్ పశ్చాత్తాపడ్డాడు. ఏంటి? ప్రభువా నేను పాపినని అతను ఏం చేశాడండి? పశ్చాత్తాపడ్డాడు. తర్వాత ఒప్పుకున్నాడు. అతను ఏం చేశాడు? ఆ పక్కనున్న వ్యక్తిని గద్దించి మనం దీనికి పాత్రులమే అని చెప్పి ముందు అతనికి ఏంటంటే ఒక పశ్చాత్తాపం వచ్చింది. అయ్యో మనం తప్పు చేశాము, కానీ ఈయనకి ఏ తప్పు చేయలేదు, కానీ ఇతను శిక్ష అనుభవిస్తున్నాడని చెప్పి అతనికి పశ్చాత్తాపం కలిగి తర్వాత దేవుని ముందు ఒప్పుకొని అతనిని అంటే యేసు ప్రభు వారిని ఏంటి నిజమైన రక్షకుడిగా అంగీకరించాడు. మనం చూసుకుంటే మార్పు వచ్చింది ఆ వ్యక్తిలో. ముందేం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు, తర్వాత ఒప్పుకున్నాడు, తన పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని మూడవదిగా ఏం చేశాడు? ఆయనే నిజమైన దేవుడు, ఆయనే రక్షణకర్త అని చెప్పి అతను ఏం చేసి ఉన్నాడు? గ్రహించాడు. అయితే ఈ దొంగ కారడానికి ముఖ్య కారణం ఏంటండి? ముఖ్యంగా 3 కారణాలు ఏంటంటే, మొదటిది సాక్ష్యము. మనం కూడా మన జీవితంలో ఏంటంటే ఒక వ్యక్తిని మనం రక్షించడానికి అంటే ముందు మనం సాక్ష్యం చెప్పాలి. నా జీవితంలో దేవుడు ఈ మేలుని చేశాడు, నీవు కూడా నమ్ముకో, నీకు కూడా ఈ మేలు జరిగిద్దని చెప్పడం కాదు సాక్ష్యం అంటే. నా జీవితంలో జరిగింది కాబట్టి చెప్తున్నాను, కాబట్టి నువ్వు కూడా నమ్ముకున్నావు అనుకో, నీకు కూడా మేలు జరిగిద్దని చెప్పాలి. కానీ ఆ దేవుడిని నమ్ముకుంటే నీకు అయ్యి వచ్చేస్తే అయ్యి కాదు మనం చెప్పాల్సి. ముందేం చెప్పాలి? ఆయన నిజమైన దేవుడు, ఆయన నేను నమ్ముకున్నాను, నా జీవితంలో పలానా మేలు చేశాడని చెప్తే చాలు. అంతేగాని నువ్వు కూడా నమ్ముకో, నువ్వు కూడా మారిపో అని చెప్పక్కర్ల. మనం ఏం చెప్తే చాలు? మన జీవితంలో ఆయన చేసిన ఎన్నో మేలులు ఉన్నాయి కదా, ఆ మేలుల్ని ఒకటి రెండో ఆ సందర్భాన్ని బట్టి ఆ వ్యక్తికి తగ్గట్టుగా ఏదైతే ఉంటుందో అది చెప్పి, దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడు కాబట్టి నేను ఆయన నా సొంత రక్షకుడిగా అంగీకరించానని మనం సాక్ష్యం చెప్తే చాలు. రెండోది సువార్త. ఏంటండి? ఈయన నిజమైన దేవుడు అని చెప్పి సువార్త చెయ్యాలి. అలాగని చెప్పి అందరి దగ్గరికి కూడా వెళ్ళిపోయి దేవుడు ఏమన్నాడు? నలుమూలలకు విస్తరించి అందరి దగ్గరికి వెళ్ళి నా సువార్తను విస్తరించమన్నాడని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా చెప్పడం కాదండి. దానికి ఒక తగిన సమయము, సందర్భం అన్నీ కూడా చూసుకొని దాన్ని బట్టి మనం సువార్తను చేయాలి. మూడవది ఏంటంటే సహవాసము. ఏంటండి? మనం ఎటువంటి వారితో సహవాసం కలిగి ఉంటున్నాము. అక్కడ జనాల్ని చూసుకున్నట్టయితే వారికి ఒకరికొకరికి సహవాసం ఉంది కాబట్టే అక్కడ దేవుడిని నమ్ముకున్నామని తెలిస్తే వారు మనల్ని చంపేస్తారని గ్రహించినా కూడా కొంతమంది ఏం చేశారు? ధైర్యంగా ఆ సిలువను ఎక్కడైతే వేశారో ప్రభువు వారిని ఆ కొండ మీద, ఆ కొండ దగ్గర దేవుడికి కొంతమంది దగ్గరగా నిలబడి ఉన్నారు. ఎందుకని? వారికి ఉన్న సహవాసము. అలాగే మనం గ్రహించుకోవాలి ఎట్లాగా మనం ఎటువంటి వారితో సహవాసం చేస్తున్నామో, ఎటువంటి సహవాసంలో మనం ఉన్నాము. మన సహవాసాన్ని బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి, మన సువార్తను బట్టే ఒక ఆత్మని మనం రక్షించగలుగుతాము. దేవుడు యేసు ప్రభు వారు ఆఖరి నిమిషంలో, చనిపోతున్న ఆఖరి నిమిషంలో కూడా ఆయన ఏంటంటే ఒక ఆత్మని
రక్షించారు. అలాగే మనం కూడా ఏంటండి, ఒక సువార్త చేయాలి, సాక్ష్యం చెప్పాలి. మనకున్న సహవాసము ఎటువంటి సహవాసమో ఆ సహవాసాన్ని బట్టి కూడా ఎదుటి వ్యక్తి ఏమవ్వాలి, రక్షణ పొందాలి. అట్లాంటి సహవాసము మనకు ఉండాలి. అయితే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దేవుడు ఏం చూపిస్తున్నారు, ఆయన ప్రేమను చూపించారు. ఆఖరిగా ఏంటి, ఇంకో వ్యక్తి ఎవరన్నా అయితే దూషిస్తారు, తిడతారు, ఇంత పాపం చేసావు, అంత పాపం చేసావు, నువ్వు పాపివి అని చెప్పి. కానీ దేవుడు ఏం చేశారు, అక్కడ దేవుడు ఏం చేశారు, ప్రేమను చూపించారు. ఎక్కడైనా ప్రశ్నించారా, నువ్వు ఎందుకు ఈ తప్పు చేసావు, ఎందుకు ఈ పాపం చేసావు, నేను చెప్పాను కదా ఇట్లాంటి పాపం చేయకూడదు, పాపానికి దూరంగా ఉండాలి కదా అని దేవుడు ఎక్కడో కూడా ఏంటండి ప్రశ్నించలేదు. అంటే దేవుని ప్రేమ ఏంటండి, ప్రశ్నించేది కాదు. దేవుడి ప్రేమకి అడ్డు లేదు. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఏంటంటే ఏది అడ్డు ఉండదు. దేవుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన పాపమే అడ్డుగా ఉంటుంది. అదే ఆ పాపాన్ని మనం దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవునికి మధ్యలో అడ్డేమన్నా ఉంటుందా అండి, ఇంకే అడ్డు ఉండదు. దేవుని ప్రేమకి మనకు అడ్డుగా ఉన్నది ఏంటండి, ప్రేమ. అంటే ఆ పాపము, ఆ పాపాన్ని మనం దేవుని దగ్గర ఒప్పుకుంటే మనకి దేవునికి ఉన్న అడ్డు కూడా తొలగిపోయి దేవుని ప్రేమను ఏంటి మనం స్వీకరించగలుగుతాము. దేవుని ప్రేమలో మనకేం దొరికింది, క్షమాపణ దొరుకుతుంది. దేవుని ప్రేమ ఏం చేస్తుంది, మనిషి జీవితాన్ని మార్చడానికి ప్రయత్నిస్తుంది. దేవుని ప్రేమ మనిషి జీవితాన్ని కడుతుంది. మనం లోక ప్రేమ కోసం కాదు కానీ దేవుని ప్రేమ కోసం పరిగెత్తాలి. దేవుని ప్రేమ మనకు కావాలంటే ముందుగా ఏంటంటే మన పాపముల్ని మనము ఒప్పుకోవాలి. ఆ దొంగ ఎప్పుడైతే తన పాపంను ఒప్పుకున్నాడో అప్పుడు అతను ఏం చేశాడు, దేవుని ప్రేమని రుచి చూశాడు. అప్పటి వరకు కూడా దేవుని ప్రేమ చూశాడు. ఏంటి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి. అంటే అందరి కోసము దేవుడు అక్కడ ప్రేమ చూపించాడు. ఆఖరిగా తనకి కూడా దేవుడు ఏం చేశాడు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి దేవుడు తన ప్రేమని ఆ ఒక్క వ్యక్తికి కూడా ఏంటంటే ఆ పాపము చేసి అక్కడ సిలువ వేయబడిన వ్యక్తికి కూడా ఆ ప్రేమను అతను ఏం చేశాడు, ఆఖరి నిమిషంలో మరణపు అంచుల మీద ఉన్నప్పుడు కూడా అతను ఏం చేసి ఉన్నాడు, ఆ ప్రేమను రుచి చూసి ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు పాపములో చనిపోయి ఉన్నాడు. ఇంకొక దొంగ ఏంటండి, పాపంలోనే చనిపోయాడు. ఆ పాపంలో చనిపోయి మనం చూసుకున్నైతే ఒక దొంగ ఏంటి, పాపంలో చనిపోయాడు. ఇంకో వ్యక్తి మన పాపము కొరకు చనిపోయాడు. ఇంకో వ్యక్తి పాపముతోనే చనిపోయాడు. ఇక్కడ రక్షణ పొందిన వ్యక్తి ఏం చేయి, పాపములో మరణించి నూతన వ్యక్తిగా రక్షింపబడి మార్చబడ్డాడు. ఇంకొక వ్యక్తి యేసు ప్రభు వారు ఏంటి, మన పాపము కొరకు ఒకతను పాపముతో చనిపోయి ఒకతను పాపములో చనిపోయాడు. ఇంకో వ్యక్తి ఏంటి, యేసు ప్రభు వారు మన పాపము కొరకు చనిపోయి ఉన్నాడు. అక్కడ ముగ్గురు వ్యక్తులు చనిపోయారు కానీ ఒక వ్యక్తి దేవుని రాజ్యంలోనికి వచ్చి ఉన్నాడు. యేసు ప్రభు వారు తిరిగి లేచి ఉన్నారు. కానీ ఇంకో వ్యక్తి ఏంటండి, రక్షణ పొందక ఎక్కడున్నాడు, అతను నరకానికి వెళ్ళిపోయాడు. అతనికి కూడా ఆ సమయంలో ఆ సందర్భం రక్షింపబడే సందర్భమే అతనికి కూడా, కానీ అతను ఏంటి గ్రహించలేకపోయాడు. అలాగే మన జీవితంలో కూడా మనము ఇదే మనకు ఆఖరి నిమిషం, ఇదే మనకి తరుణం అని మనం కూడా ఏం చేయాలండి, గ్రహించాలి. ఆ గ్రహింపు మనకి లేకపోతే ఏంటండి, ఎంత రక్షణ పొందినా ఎంత దేవుణ్ణి బాప్తిసం తీసుకున్నా మనకి గ్రహింపు లేకపోతే ఇదే తరుణము, రేపు మళ్ళీ మనం ఉంటామో ఉండమో అని తెలియకపోయినప్పుడు మనం ఆ గ్రహింపు కలిగి దేవునిలో మనం రక్షణ పొంది ఆ రక్షణని బట్టి మనం ఏం చేయాలండి, సువార్త ప్రకటించాలి. మన సాక్ష్యముగా నిలబడితే అప్పుడు ఏమవుద్దండి, మనము కూడా దేవునిలాగా దేవుడు ఏం సమాధానం ఇచ్చున్నాడు, నాతో కూడా నీవు పరదేశులో ఉండు. ఆ సమాధానం మనం కూడా పొందుకోవాలి కదా. రేపొద్దున మనము మరణించి ఈ భూమంతమయ్యాక మనం పైకి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని బట్టి ఏమండి సిగ్గుపడకూడదు. ఈ మాట మన పేరు వినగానే దేవుడు అనాలి, ఈ బిడ్డ నా బిడ్డే, ఈ బిడ్డ నా కోసం జీవించి ఉన్నాడు, ఈ బిడ్డ నా కోసము రక్షింపబడి ఉన్నాడు, ఈ బిడ్డను నాతో పాటు నేను పరలోకానికి తీసుకువెళ్తానని దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి కానీ దేవుడు అక్కడ మనల్ని బట్టి సిగ్గుపడకూడదు. తండ్రి ఎదుట దేవుడు ఏంటి, సిగ్గుపడకూడదు. దేవుడు మన బట్ట హర్షించాలి, గర్వించాలి. కాబట్టి మనకి గ్రహించాల్సింది ఏంటంటే దేవుని సువార్తను మనం చెయ్యాలి. దేవుని రాజ్య సువార్తను మనం చేసి ఇంకా ఎవరెవరైతే ఈ భూమి మీద అనేక మంది కూడా మనం చూసుకుంటే మన చుట్టాల్లోనే మన స్నేహితులు అనేక మంది మారుమనసు పొందని వారు ఉంటారు. అలానే వారందరి ఇంటికి వెళ్ళిపోయి చెప్పాలా అని కాదు, మన ఇంట్లో మనమే మోకరించి
ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా పలానా వ్యక్తి ఉన్నారు, పలానా కుటుంబం ఉంది, వారి కోసం నేను ప్రార్థిస్తున్నాను, వారి కుటుంబానికి రక్షణ దయచేయి ప్రభువా అని మనం ప్రార్థిస్తే చాలు. అంతేగాని మనం అందరి దగ్గరికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. వారి దగ్గరికి వెళ్ళి నేను నా రక్షణ సాక్ష్యాన్ని చెప్తే చాలు. మన రక్ష సాక్ష్యాన్ని మనం సువార్త అందిస్తే చాలు. మన సాక్ష్యం చెప్పడమే సువార్తను ఇవ్వడము. అంటే ఇంకా ఏవేవో చెప్పాలి, బైబిల్ వాక్యాలు తీసేసి చదివేసి ప్రార్థనలు చేసేసి వాళ్ళకి వెళ్ళిపోవాలని కాదు. మన జీవితంలో చేసిన సాక్ష్యాన్ని చెప్తే దాన్నే ఒక సువార్తగా దేవుడు మలుస్తాడు. దాన్ని బట్టే వాళ్ళు రక్షణ పొందుతారు. కాబట్టి మనం ఏం చేయాలండి? భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని చెప్పి మనము సువార్తను ప్రకటించాలి. అందరి కొరకు మనం ప్రార్థించాలి. అలాగే దేవుని ప్రేమని మనం అందరికీ వ్యాప్తి చేయాలి. ఈ చిన్న సాక్ష్యం వాక్యంను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.